శ్రీ అభయ స్వామి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మరియు పునఃస్వాగతం. నా పేరు రై ప్రకాష్, జ్యోతిష్య, అస్స సాముద్రిక, వాస్తు, రత్న పండితుడు. మరి ఈరోజు కార్యక్రమంలో టాపిక్ ఏంటంటే సన్లైన్ అంటే రవిరేఖ యొక్క అద్భుత రహస్యాలు, మనకు దాని విశేషాల గురించి మీకు నేను తెలియజేస్తాను. అస్స సాముద్రికంలో మరి ఈ అస్స సాముద్రికము గురించి గతంలో అనేక వీడియోలు చేసినాను. దాని ఒక చరిత్ర కానివ్వండి, పుట్టుపూర్వత్వాలు అన్నీ చెప్పానండి. ఈ అస్స సాముద్రికం అంటే బ్రహ్మరీతిని ఏ గతుల్లో ఉందో, ఏ దశల్లో ఉందో, ఏ లోతుల్లో ఉందో, ఏ వంపుల్లో ఉందో, ఏ సంపుల్లో ఉందో, మరి ఏ యాసలో ఉందో, ఏ భాషలో చెప్పిన జ్యోతిషం అంతా ఒకటే. అలాగే జ్యోతిషానికి మరి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కావాలి. కానీ అస్స సాముద్రికం ద్వారా సంపూర్ణంగా ఈ భవిష్యత్తు తెలుసుకోవచ్చండి. దీనికి డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు. మరి ఈరోజు టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ యొక్క అస్స సాముద్రికం యొక్క రవిరేఖ యొక్క రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రవిరేఖ ఎవరికైతే ఉంటుందో వారికి సంఘంలో లేని కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, దేశ విదేశాల్లో ప్రముఖ వ్యక్తిగా వారు నిలబడతారనే దానిలో సందేహం లేదు. అంటే వారికి ఇంట బయట విశేషమైన గౌరవం. అలాగే రవిరేఖ బలంగా ఉన్నట్లయితే కళారంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అలాగే రాజకీయ రంగాల్లో కూడా వీరు విశేషంగా రాణిస్తారు. ఒక మాటలో చెప్పవాలన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఈ రవిరేఖ బలంగా ఉన్నవారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఎక్కువగా ఇది పీఠాధిపతులకి, ఋషులకి, మహర్షులకి, మరికొంతమంది మహానుభావులకు ఎక్కువ మనకు కనబడుతుంది. అలాగే ఈ రవిరేఖ ఉంటే వారికి దైవానుగ్రహం కూడా ఉంటుందండి. వాక్సిద్ధి ఉన్నప్పుడు వారి వాక్కు ఫలిస్తుంది. అదే దైవానుగ్రహం. మరి ఈరోజు మనం దీని గురించి చర్చించుకుందాం. మరి రవిరేఖ గనక ఈ కంకణ రేఖల నుంచి ఇలా రవిస్థానంలో గనక ముగించినట్టయితే వారికి విశేషమైనటువంటి సంపదలు, గౌరవము, దేశ విదేశాల్లో రాణిస్తారు వారు. అనడంలో సందేహం లేదు. కానీ ఈ రవిరేఖ ఈ కంకణ రేఖల నుంచి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఇక రెండవది, రవిరేఖ ఈ ధనరేఖ నుంచి ప్రారంభమైనప్పుడు, ఈ ధనరేఖ నుంచి ఒక పాయ రవిస్థానంలోకి వెళ్ళినప్పుడు, ఈ రవిరేఖ ఈ జీవిత రేఖ నుంచి ప్రారంభమైనప్పుడు వారు స్వయం కృషితో సర్వరంగాల్లో అంటే రాజకీయ, కళా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలే కాకుండా నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. ఇలా జీవిత రేఖతో మనకు ఇక్కడ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే వారు స్వయం కృషితో ఎక్కువ రాణింపు కలగజేస్తారు. ఇదండి. ఇక మరి ఇక్కడ కుజస్థానం నుంచి కనుక శ్రీ అభయ స్వామి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీ అభయ స్వామి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మరియు పునఃస్వాగతం. నా పేరు రై ప్రకాష్, జ్యోతిష్య, అస్స సాముద్రిక, వాస్తు, రత్న పండితుడు. మరి ఈరోజు కార్యక్రమంలో టాపిక్ ఏంటంటే సన్లైన్ అంటే రవిరేఖ యొక్క అద్భుత రహస్యాలు, మనకు దాని విశేషాల గురించి మీకు నేను తెలియజేస్తాను. అస్స సాముద్రికంలో మరి ఈ అస్స సాముద్రికము గురించి గతంలో అనేక వీడియోలు చేసినాను. దాని ఒక చరిత్ర కానివ్వండి, పుట్టుపూర్వత్వాలు అన్నీ చెప్పానండి. ఈ అస్స సాముద్రికం అంటే బ్రహ్మరీతిని ఏ గతుల్లో ఉందో, ఏ దశల్లో ఉందో, ఏ లోతుల్లో ఉందో, ఏ వంపుల్లో ఉందో, ఏ సంపుల్లో ఉందో, మరి ఏ యాసలో ఉందో, ఏ భాషలో చెప్పిన జ్యోతిషం అంతా ఒకటే. అలాగే జ్యోతిషానికి మరి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కావాలి. కానీ అస్స సాముద్రికం ద్వారా సంపూర్ణంగా ఈ భవిష్యత్తు తెలుసుకోవచ్చండి. దీనికి డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు. మరి ఈరోజు టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ యొక్క అస్స సాముద్రికం యొక్క రవిరేఖ యొక్క రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రవిరేఖ ఎవరికైతే ఉంటుందో వారికి సంఘంలో లేని కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, దేశ విదేశాల్లో ప్రముఖ వ్యక్తిగా వారు నిలబడతారనే దానిలో సందేహం లేదు.
అంటే వారికి ఇంట బయట విశేషమైన గౌరవం. అలాగే ఈ రవిరేఖ బలంగా ఉన్నట్లయితే కళారంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అలాగే రాజకీయ రంగాల్లో కూడా వీరు విశేషంగా రాణిస్తారు. ఒక మాటలో చెప్పవాలన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఈ రవిరేఖ బలంగా ఉన్నవారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఎక్కువగా ఇది పీఠాధిపతులకి, ఋషులకి, మహర్షులకి, మరికొంతమంది మహానుభావులకు ఎక్కువగా మనకు కనబడుతుంది. అలాగే ఈ రవిరేఖ ఉంటే వారికి దైవానుగ్రహం కూడా ఉంటుందండి. వాక్సిద్ధి ఉన్నప్పుడు వారి వాక్కు ఫలిస్తుంది. అదే దైవానుగ్రహం. మరి ఈరోజు మనం దీని గురించి చర్చించుకుందాం. ఈ రవిరేఖ యొక్క అద్భుతాలు మనం మొదటి నుంచి చూద్దాం. ఈ రవిరేఖ కనుక ఈ కంకణ రేఖల నుంచి బయలుదేరి రవిస్థానంలో కనుక ముగించినట్టయితే వారికి దేశ విదేశాల్లో గుర్తింపు, సర్వ సంపదలు, ఒక మాటలో చెప్పవలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది చాలా అరుదుగా మాత్రమే వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఇక రెండవది రవిరేఖ ఒక విశేషం తెలుసుకుందామా. ఈ జీవిత రేఖ నుంచి రవిరేఖ కనుక సూర్యస్థానంలో కనుక వెళ్ళినట్లయితే వారు ముఖ్యంగా స్వయం కృషితో తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కాకుండా కేవలం స్వయం కృషితో వారు కళారంగము, శాస్త్ర సాంకేతికము, విద్య, రాజకీయ రంగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనడంలో సందేహం లేదు. అనేకమైనటువంటి ఘనకీర్తి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వీరు పొందగలరు. మూడోది రవిరేఖ గనక ఈ చంద్రస్థానం నుంచి బయలుదేరి మరి రవిస్థానంలో మించినట్లయితే వారు ముఖ్యంగా విదేశాలలో ఘనమైన కీర్తి, సంపదలు, విదేశీయానం ద్వారా వారి సాధిస్తారు. ఇక నాలుగవది మనం చూసుకున్నట్టయితే ఈ కుజస్థానంలో కనుక రవిరేఖ ప్రారంభమయ్యేసి మరి రవిస్థానంలో ముగించినట్టయితే వీరికి ఎక్కువ ధైర్య సాహసాలు, రక్షణ, పోలీస్ రంగంలో వీరు రాణిస్తారు. మరి మరొక అద్భుతమైనటువంటి రవిరేఖ యొక్క విశేషము, రవిరేఖ ఇలా రవిస్థానంలో మూసి ఒక పాయ బుధస్థానంలో కనుక వెళ్ళినట్లయితే వీరు వ్యాపార వాణిజ్య రంగాలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనడంలో సందేహం లేదు. ఇలాగా ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సాధిస్తారు. అలాగే కొంతమందికి ఇక్కడ మనము ధనరేఖ లేదా భాగ్యరేఖ అంటూ ఉంటారండి. మరి ఈ రేఖ భాగ్యరేఖ ఇది ఉండాలనేసి చాలా సంబంధంలో ఈ సందర్భాల్లో ఈ ధనరేఖ లేకపోతే వాళ్ళకి ధనం ఉండదని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ తప్పండి. ఈ ధనరేఖ లేనప్పటికీ రవిరేఖ ఉన్నట్లయితే ఈ యొక్క లోటుని రవిరేఖ భర్తీ చేస్తుంది. మనకు రీసెంట్ ఎవరో చదువుకోని వ్యక్తి మీకు అతను చేయి చూసి ధనరేఖ లేదండి, మీకు ధనం ఉండదని చెప్పాడట. కానీ అతను గత 30 సంవత్సరాల ఒక సంఘటన రీసెంట్ కలిసి నాకు చెప్తూ ఒక అతను ఇలాగా ధనరేఖ లేదు, మీకు ధనం ఉండదనేసి నాకు చెప్పారండి. కానీ నేనేమో సింగడి కాలేజ్ వర్క్ చేస్తూ భార్య పిల్లలతో హాయిగా ఉన్నానండి అనేసి నాకు సెలవిచ్చారు. ఇలాగా ఎవరు చెప్తారంటే సరిగా చదువుకోకుండా అనుభవం లేని వారు ఇలా చెప్తూ ఉంటారు. ఈ ధనరేఖ లేనప్పటికీ కేవలం రవిరేఖ ఉన్నట్టయితే ఈ యొక్క ధనరేఖ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అలాగే ధనరేఖ కనుక ఉన్నట్లయితే 2-3 రెట్లు విశేషమైనటువంటి సంపదను కలగజేస్తుంది ఈ రవిరేఖ. 2 జోడెడ్లలాగా ఇవి పనింపజేస్తాయి. దీని యొక్క ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తుంది ఈ రవిరేఖ. ఇంత విశేషమైంది ఈ రవిరేఖ. అలాగే ఈ రవిరేఖ కనుక ఉన్నట్లయితే నియమనిష్టలతో ఉన్న వ్యక్తి వారి యొక్క వాక్కు ఫలిస్తుంది. అదే దైవానుగ్రహం. ఇన్ని రేఖలు ఉన్నా రవి అనుగ్రహం లేకపోతే దైవశక్తి అనుకూలించదు, దైవానుగ్రహం వారికి సిద్ధించదు. ఇదండి మరి ఈ రేఖలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతాలు. మరి ఇందులో ఉన్నటువంటి మా సైన్స్ అంటే గుర్తులు, మరి రవిరేఖ మీద గుర్తులు ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కత్తెర మార్కు ఉన్నట్లయితే మన దేశీయ అష్టసాముద్రికవేత్తలు ఇది శుభకరమైనదిగా భావించారండి. కానీ విదేశీయులు మాత్రం ఇది అశుభకరమైనది వాళ్ళు చెప్పడం జరిగింది.
కానీ అనుభవంలో మాత్రం ఈ క్రాస్ గుర్తున్న వారికి, ఈ కత్తెర గుర్తున్న వారికి శుభకరమైన ఫలితాలు ఇస్తున్నాయనేసి మనకు తెలియవస్తుంది. రెండవ గుర్తు స్టార్ గుర్తు అండి. మరి ఇలా స్టార్ గుర్తున్నప్పుడు రవి స్థానంపై, రవి దిబ్బపై, రవి మౌంటుపై ఇలా స్టార్ గుర్తున్నప్పుడు వారికి ఎనలేని ధన సంపత్తులు కలుగుతాయనేసి అష్టసాముద్రికం తెలియజేస్తుంది. మరొక మార్క్, మరొక సైన్ సర్కిల్ అండి. 0 రూపంలో సర్కిల్. మరి ఈ సర్కిల్ ఉన్నట్లయితే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలను తీసుకొస్తుండడంలో సందేహం లేదు. మరి జల్లడ, ఈ జల్లడ మార్క్ ఉన్నట్లయితే, ఈ జల్లడ సైన్ ఉన్నట్లయితే మరి రవి స్థానంపై ఇది అశుభ ఫలితాలను తీసుకొస్తుందనేసి మనకు భారతీయ అష్టసాముద్రికం తెలియజేస్తుంది. ఇలా కాక ద్వీపం, మరి ద్వీపం ఉన్నట్లయితే ఇది అనారోగ్యాన్ని తెలియజేస్తుంది. మరొక సైన్ చూద్దాం. పుట్టుమచ్చ, మరి పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇది చెడు ఫలితాలనే తీసుకొస్తుంది రవి స్థానంపై. మరొక చిహ్నము చతురం అండి. మరి ఈ చతురము విశేషమైనటువంటి ఘనకీర్తిని, విజయాల్ని, సర్వ కార్యాల్లో ఇది తీసుకొస్తుందండి. మరి రవిరేఖపై ఉన్నటువంటి రేఖలు, మరొక చిహ్నాలు గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మరి అష్టసాముద్రికం ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? విద్య, ఉద్యోగము, వివాహము, విడాకులు, కోర్టు గొడవలు, ధన సంపత్తులు, ఆర్థిక ఇబ్బందులు, సామ్రాట్ యుగము, రాజయుగము, రాజకీయ భవిష్యత్తు, ఏదైనా సరే సమస్య, మరి కేవలము అష్టసాముద్రికం ద్వారా ఈ యొక్క భవిష్యత్తు తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవాలంటే 2 మార్గాలు కలవు. దానికి ఒకటి మా ఆఫీస్కు రావడం. మా ఆఫీస్ యొక్క అడ్రస్ ఈ సెల్ నంబర్లో మీరు సంప్రదించినట్టయితే వివరాలన్నీ కూడా చెబుతాము. 8520934086. రెండవ మార్గము, అతి సులభమైన మార్గము, మా శ్రీ అభయ స్వామి అంతర్జాతీయ అష్టసాముద్రిక నిలయము మీకు తీసుకొస్తుంది ఆన్లైన్లో. అదేంటంటే ఈ నెంబర్ చూడండి, 8520934086. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. మొట్టమొదట ఆ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి, మా యొక్క వాట్సాప్ని. తర్వాత మీ మొబైల్తో ఈ పురుషులైతే కుడి చెయ్యి ఇలా స్పష్టంగా ఇలా పట్టేసి రేఖలు కనిపించేలాగా, స్మాల్ రేఖలు కనిపించేలాగా 3 ఫోటోలు ఫ్రంట్, 2 ఫోటోలు బ్యాక్ కొట్టి మీరు వాట్సాప్లో పెట్టినట్టయితే మీకు కేవలం 1 గంటలో సంపూర్ణ అష్టసాముద్రిక ఫలితాలను మా 6 సభ్యుల టీము కేవలం 1 గంటలో మీకు రిజల్ట్ అందజేస్తుందండి. మీ భవిష్యత్తును మొత్తం చెప్తుంది. మహిళలైతే లెఫ్ట్ హ్యాండ్ ఫోటోలు తీసి పెట్టండి. దీనికి గాను కేవలము మాకు 6 సభ్యుల టీము కేవలం 1 గంటలో మీకు రిజల్ట్ అందజేస్తుంది. దీనికి కేవలం దక్షిణ కన్సల్టేషన్ ఫీజు 1116 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇది అకౌంట్ నెంబర్ ద్వారా మాత్రమే చెల్లించాలి. చూడండి అకౌంట్ నెంబర్, ఇది బ్యాంకు ద్వారా, మీ మొబైల్లో ఆ యాప్ ఉంటే యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అటువంటి సదుపాయం కూడా కలదండి. మీరు అమౌంట్ పే చేశాక వెంటనే మీ అష్టసాముద్రికాన్ని మీ యొక్క ఫలితాల విశ్లేషణ స్టార్ట్ చేస్తామండి. అలాగే మరొక విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, బెల్ యాక్టివేట్ చేసుకోలేదో వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే దైవిక శాస్త్రాలైనటువంటి జ్యోతిషము, వాస్తు, న్యూమరాలజీ, అష్టసాముద్రికంపై అనేక వీడియోలు చేసి ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే అవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అలాగే మీ బంధుమిత్రులకి అందరికి కూడా ఈ దైవ కార్యక్రమాన్ని షేర్ చేసి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటారనేసి నేను మనవి చేసుకుంటాను. నమస్తే, సర్వే జన సుఖినో భవంతు.